నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఉండి రోడ్లో పైనీర్ మహీంద్రా షోరూమ్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. నెల్లూరులో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ, ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నట్లు వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. ప్రభుత్వ నియంత్రణ నుంచి ఆలయాలకు విముక్తి కల్పించి పరిరక్షించేందుకు ఉద్యమిస్తాం. విహెచ్పి అంతర్జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ స్పష్టీకరణ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్లో పైనీర్ మహీంద్రా షోరూమ్ ను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందిన సంస్థ మహీంద్రా అని, మన ప్రాంతంలో 11వ బ్రాంచ్ గా పైనీర్ మహీంద్రా షోరూమ్ ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు చెనమల చంద్రశేఖర్, ఎర్రంశెట్టి శివకృష్ణ, షోరూమ్ డైరెక్టర్ చుక్కపల్లి రాకేష్, సేల్స్ మేనేజర్ జి మహేష్, కమర్షియల్ మేనేజర్ కె సుబ్బారావు, వేగేసిన వెంకట విశ్వనాథరాజు, కనుమూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. పైనీర్ ఆటో వరల్డ్ యొక్క షోరూమ్ సంబంధించి ఈరోజు మన భీమవరంలో ఉండి నియోజకవర్గం సంబంధించి భీమవరం పక్కన ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం పెదమేర గ్రామంలో మన రామకృష్ణరాజు గారి యొక్క వారి యొక్క ఆవరణలో ఆ ప్రాంతంలో ఈరోజు 2 షోరూమ్స్ పెట్టడం జరిగింది. ఆ 2 షోరూమ్స్ కూడా ఒకటి త్రిపుల రఘురామకృష్ణరాజు గారు కానీ, అదేవిధంగా పిఎస్సి చైర్మన్ అంజిబాబు గారు కానీ, అదేవిధంగా అందరూ కూడా పెద్దలు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వైపు అందరూ కూడా మళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే సంబంధించి అది వెహికల్కి సంబంధించి వెహికల్ మెయింటెనెన్స్లో కానీ లో కాస్ట్లో రోజు ఫర్ కిలోమీటరు కాస్ట్లో కానీ బాగా తక్కువ రావడం ద్వారా ఈరోజు మహీంద్రా EV6 కానీ EV9 కానీ వెహికల్స్ చాలా ఈరోజు మన భారతదేశంలో మన రాష్ట్రంలో అత్యధికంగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు మహీంద్రా ట్రక్స్ ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పనులకు కానీ పారిశ్రామిక పనులకు కానీ సంబంధించి ప్రతి ప్రాంతంలో అంటే రోడ్డు ఘాటీ రోడ్డు ఉన్నా, గోతుల రోడ్డు ఉన్నా, మంచి రోడ్డు ఉన్నా, ఏ రోడ్డు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మహీంద్రా పికప్లో అవి కూడా అత్యధికంగా రాష్ట్రంలో అమ్మటం జరుగుతుంది. ఈ షోరూమ్ యాజమాన్యం ఈరోజు ఇక్కడ 2 ప్రారంభించారు. ఇప్పుడు 11 షోరూమ్స్ ఎన్నో ఉన్నాయనుకుంటా. ఇంకా రాబోయే రోజుల్లో ఇక భగవంతుని ఆశీస్సులతోటి ఇంకా ఎన్నో దినదిన అభివృద్ధి చెంది వారందరికీ కూడా వారి కుటుంబ సభ్యులు కూడా భగవంతుని ఆశీస్సులుండి ఇంకా మరెన్నో షోరూమ్లు ప్రారంభించాలని చెప్పి కస్టమర్స్ కూడా అదే విధంగా ఎక్కడైతే ఏదో పూర్వం ఒక వెహికల్ కొనాలంటే ఇటు విజయవాడ లేకపోతే రాజమండ్రి గుంటూరు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మన ఇంట్లోంచి లేచిన 5 మినిట్స్ లోపలనే షోరూమ్కి వెళ్ళి మనం కారు కొనుక్కునే ఫెసిలిటీస్ ఈ షోరూమ్స్ యాజమాన్యులు అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా అంటే ఉదాహరణకు ఒక చిన్న మున్సిపాలిటీ కదా రాబోయే రోజు నగర పంచాయతీ ప్రాంతాల్లో కూడా వెళ్ళే విధంగా వారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ మహీంద్రా వెహికల్స్ కొనుక్కునే వారికి కూడా చక్కటి సర్వీసింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్గా షోరూమ్స్ అంటే మనం చూస్తే అదొక రకంగా ఉండే, ఈరోజు చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాదిరిగా వచ్చిన కస్టమర్కి కానీ ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా ఫెసిలిటీస్ కానీ వర్కర్స్కి కానీ కస్టమర్స్కి కానీ ఎంప్లాయీస్కి కానీ అందరికీ కూడా మేనేజ్మెంట్ చక్కగా చేయడం జరిగింది. వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ దేవుడి యొక్క దయ ఉండాలి. ప్రత్యేకంగా వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు 54వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజలకు మద్దతుగా ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో
3 మదర్ ప్లాంట్లు 60 డిస్పెన్సింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు అయ్యాయని వివరించారు. ఇప్పటికే ఒక మదర్ ప్లాంట్ ప్రారంభించగా రెండో మదర్ ప్లాంట్ను లాంఛనంగా ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే నెలలో 3వ మదర్ ప్లాంట్ డిస్పెన్సింగ్ యూనిట్లు అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించారు. 2014-19లో నెల్లూరు నగరానికి 550 కోట్లతో సంగం బ్యారేజీ నుంచి వాటర్ తీసుకొచ్చాం. ఎందుకు సంగం బ్యారేజీ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా నది దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకి పోతాయి, కిందకి పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది. అదే సంగం బ్యారేజీలో అయితే 365 రోజులు స్పష్టమైన నీళ్లుంటాయి. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దానికి 14-19లోనే ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టుంటే అది అయిపోయింది. అది 50 కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను. అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేదిగా చేశా. నెల్లూరు ప్రజలు కాదు, కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెడేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ టేకప్ చేశాను. 1 ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇస్తాను, ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను. అది ఒకటవది. రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. పేదలు నిరుపేదలు ఉన్నారు. అందుకని ఎన్టీఆర్ సుజల అనే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అంటే ₹2కే 20 లీటర్లు, ₹2కి 20 లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో 6 లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసేందుకు ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీకి అయితే 3 లక్షలు, దానికి 2,75,00,000 ఖర్చు పెట్టాం. నెల్లూరు సిటీకి 2,75,00,000 కోట్లు 2014-19లో ఖర్చు పెడితే కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ 4,80,00,000 అవుద్ది. ఆ 4,80,00,000 కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు 15,000 కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది. కానీ గత ప్రభుత్వం పెట్టిన 2,70,00,000 వేస్ట్ అయిపోయింది. ప్రజాసొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్మది. అసలు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళా ఆ 4,80,00,000 యాక్చువల్గా ఏర్పాటు చేసి ఈరోజు ఆల్రెడీ 2 మదర్ ట్యాంక్, మొత్తం 3 మదర్ ట్యాంకులు 1 lakh ఆల్రెడీ 2 మదర్ ట్యాంకులను ఓపెన్ చేశాను. వాటి ద్వారా మళ్ళా 60 ట్యాంకులు, ఇటువంటి 60 ఉంటాయి. ఈ రోజు అయితే 53వ డివిజన్లో ఓపెన్ చేశాము. అటువంటి 60 ట్యాంకులు, 3 మదర్ ట్యాంకులు, 60 ట్యాంకులు ఏర్పాటు చేశాము. వీటి ద్వారా కార్డు ఇస్తారు. ఆ కార్డులో అంటే ₹2కి ఆటోమేటిక్ 20 లీటర్లు అటు పెడితే దాంట్లో పడుతుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసిందని అన్నారు. చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్దహస్తుడని అన్నారు. డ్రోన్లు వాడాలంటారు, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటారు. చివరికి మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారని ఎద్దేవా చేశారు. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారంటారు. వారికి కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? మిషన్ ఖరీదంతా, మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత, దానిలో మీ వాటా ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగే, అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాని ద్వారా మిగిలినటువంటి వారికి కలిగినటువంటి నష్టానికి ట్రైనింగ్ ప్రోగ్రాం చేసే క్రమంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి ఉదయం 4 గంటల సమయం, మధ్యాహ్నం మరింకో 4 గంటల సమయం ఇవ్వాలి. అలా వారానికి 6 రోజులు ఇవ్వాలి. మొత్తం 45 రోజులు ఇవ్వాలి. అంటే 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. ఇది నిబంధన. అయితే జరుగుతుంది ఏమిటి? ఉదయం ఒక బ్యాచ్ 3 గంటలు, మధ్యాహ్నం ఒక బ్యాచ్ 3 గంటలు, ఈ 3 గంటలు మాత్రమే ఇస్తున్నారు. ఇది క్యాలిక్యులేట్ చేస్తే కాంట్రాక్టర్కి లబ్ధిదారు నుంచి కేవలం 135 గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. ఇదొక స్కామ్, ఇదొక మోసం. అలాగే దారా, స్కేల్,
కత్తెర ఇంకా కలిపి లబ్ధిదారు ట్రైనింగ్, ఒక ట్రైనింగ్ కిట్ కాంట్రాక్టర్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా లబ్ధిదారులే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ట్రైనింగ్ సెంటర్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఫర్నిచర్ కానీ మొత్తం కాంట్రాక్టర్ ఏర్పాటు చేయాలి. కార్యక్రమాలు ఎక్కడా పూర్తిగా జరుగుతున్నట్టుగా వాస్తవాలు కనపట్టలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీల తరఫున, ప్రత్యేకించి బీసీ మహిళల తరఫున వారికి మీరు శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణా కార్యక్రమంలో వారు నేర్చుకున్నటువంటి వృత్తి నైపుణ్యం ఏదైతే ఉందో, నైపుణ్య వృత్తి అని మీరు అంటారు కనుక, ఈ శిక్షణానంతరం వారు ఇచ్చినటువంటి ఈ మిషన్లని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇంట్లో పెట్టుకోవాలా? ఈ టైలరింగ్ నేర్చుకున్నటువంటి వారు వారి ఇంట్లో టైలరింగ్కి ఏమైనా ఉపయోగించాలా? లేదా వాళ్ళు ఏమన్నా వేరే ఆలోచన వారికి లబ్ధి చేకూర్చడానికి ఏమన్నా ప్రభుత్వం సహాయం చేస్తుందా? బిల్డర్ల షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.